క్షణంలో ఏం జరిగింది ఏం చెప్పగలరా మీరు? ఆ క్షణంలో ఏం జరిగిందంటే మాకు ఊహించలేకపోతున్నామండి అసలు. వాళ్ళు వచ్చేసారండి సడన్గా గన్ షూట్ సౌండ్ వినబడింది. ఈయన అలర్ట్ అయ్యి రండి ఇక్కడేదో ప్రమాదం జరుగుతుంది మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి అని చెప్పారండి. మాకు అసలు ఒక క్షణం కాళ్ళు చేతులు వణికిసాయండి. ఏంటి చేయాలో మాకు అర్థం కాలేదు. పారిపోవడానికి కూడా దారి లేదండి అక్కడ. మొత్తం చుట్టూ వాతావరణం ఎట్లా ఉందండి అసలు అక్కడ? అక్కడ చాలా బాగుందండి. పైన ప్రశాంతమైన వాతావరణం అండి. ఒకవైపు అంతా ఫుడ్ కోసం అంతా వాళ్ళు ఇవి వేసి పెట్టారు. ఆ చివరి టాయిలెట్స్ ఉన్నాయండి. మేము ఫుడ్ దగ్గర ఆగకుండా ఆ టాయిలెట్ వరకు వెళ్ళామండి. దానివల్ల మాకేమైందంటే మేము సేవ్ అయ్యామండి. వాళ్ళు వస్తూనే ఆ ఫుడ్ దగ్గర ఉన్న వాళ్ళని అటాక్ చేశారండి. అంటే అసలు ఎంతమంది వచ్చి ఉంటారని ఏమైనా అంచనా? అంటే ఒక లెక్క ముగ్గురులాగా అనిపించారండి. మాకైతే ముగ్గురు అనిపించారండి. వచ్చిన వాళ్ళైతే ముగ్గురే. ముగ్గురే అంటే కనిపించారు. మీరు ఏ సమయంలో అక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే జరిగింది ఏమైనా సమయం ఉందా? మేము 1 గంటకి వెళ్ళామండి. 1 గంటకి చేరాము. చేరితేనేమో వీళ్ళు ఏమన్నా తింటారా తాగుతారా అని మాకు అడిగారు. మేము ముందు టాయిలెట్కి వెళ్ళి వచ్చినాకే తాగుతాం, మాకు ఇప్పుడేమి వద్దు అని చెప్పామండి. అంటే సరే అని అటువైపు తీసుకెళ్ళారు. ఫోటోషూట్కి కూడా పాపం చంద్రమౌళి గారు ఒక మనిషిని తెచ్చారండి కిందనండి. మంచి లొకేషన్ మేడం, ఫొటోస్ తీస్తాను ఆగండి అన్నాడు. మాకు ఇప్పుడు ఫొటోస్ కాదు, ముందు మేము అటు వెళ్ళాలి అని చెప్పి అటు వెళ్ళామండి. ఇంక ఒకళ్ళు వెళ్ళారు, రెండో వాళ్ళని వెళ్ళడానికి రెడీ అయ్యాము. గన్ను వినిపించిందండి. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏంటి సౌండ్, ఏమన్నా కొండల్లో ఏమైనా జరుగుతుందా అనుకొని మేము ఇంక ఇలా చూస్తున్నామండి. ఇలాగా అరుపులు కేకలు వినిపించాయండి. ఈయన అన్నారు లేదు ఇక్కడ ఏదో డేంజర్లా ఉంది, మనం ఇక్కడి నుంచి పరిగెట్టాలి అన్నాం. మేమందరం బాత్రూమ్ వెనక్కి దాక్కున్నామండి. ఒక 50-60 దగ్గర ఒక 100 వరకు ఉంటామేమో తెలీదు. అందరూ ఒక 2 బాత్రూంలో ఒక చిన్న కూర్చోడానికి ఒక అబ్బాయి ఒక రూమ్ కట్టుకున్నాడు. ఆ వెనక్కి దాక్కున్నామండి. ఈలోగా ఒకడు అక్కడి నుంచి రావడం కనిపించిందండి. కనిపించేటప్పటికి అమ్మో ఇటువైపు వస్తున్నాడు, ఇక్కడి నుంచి పారిపోవాలంటే ఆ ఫెన్సింగ్ కింద చిన్నది ఉందండి. ఇంకా పరిగెట్టి ఇంకా కింద నుండి ఈయన ఫస్ట్ దూరారండి. దూరారు, అతను ఒకళ్ళు అందరం ఆ కింద నుంచి దూరామండి. నన్ను యాక్చువల్గా చంద్రమౌళి గారే బయటకు లాగారండి. నేను లేవలేకపోయానండి. ఆయన లాగారు. అప్పటికి నేను కొంచెం దూరం పరిగెట్టేశారండి. అంటే మిమ్మల్ని చంద్రమౌళి గారు బయటకు లాగారు. అంటే మీరు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా చంద్రమౌళి గారు లోపలే ఉన్నారు. లోపల ఆయనే ముందు బయటకు వెళ్ళారు. ఆయన బయటకు వెళ్ళి నన్ను లాగారండి. లాగినాకేమో అప్పుడు పరిగెట్టామండి. అది పైకి ఇలా కొండ పైకి ఎక్కాలి కదండి, ఆ వాళ్ళకి అటువైపు పరిగెడుతున్నామండి. పరిగెట్టేటప్పుడు మేము ఇటు పరిగెట్టాము, కుడివైపు ఆయన ఎడమవైపు ఉండిపోయారండి. ఎడమవైపు అలా పరిగెడుతూ వెళ్ళాము. జస్ట్ ఒక 100 అడుగులు వేసి ఉంటాము. 100 అడుగులు 200 అడుగులు వేసామేమో తెలియదు. పరిగెడుతున్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ ఆపకుండా అలా నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉన్నారా? అంటే మరి మేము వెనక్కి తిరిగి చూడలేదండి. వెనక్కి కానీ మాకు గన్ను చప్పుళ్ళు అయితే వినిపిస్తున్నాయండి. ఇంకా మేము ఇంకేమీ చేయలేదు. పరిగెడుతున్నాం, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నాము. ఒకడు మా దగ్గరికి వచ్చేసాడని మాత్రం మాకు అర్థమైందండి. అర్థమయ్యేటప్పుడు మౌళి గారేమో ఆ చెట్టు దగ్గర అలాగ ఆగిపోయారు. మేము ఒక చెట్టు దగ్గర మా ఇద్దరం ఆగిపోయామండి. ఆగిపోయేటప్పటికేమో మౌళి గారేమో ఆ చెట్టు దగ్గర అలాగ ఉండిపోయారు. మేము ఈ చెట్టు దగ్గర ఏమో ఉండిపోయామండి. ఉండిపోతే ఆడేమో కరెక్ట్గా మౌళి గారు ఎదురుగా వచ్చేసాడండి. మీరు ఆ టైంలో అంటే చంద్రమౌళి గారి మీద గన్ షాట్ జరిగినప్పుడు ప్రత్యక్షంగా మీకు కనపడుతూనే ఉందా? కనబడుతుందండి. నాతో పాటు ఉన్న శశి గారు చూశారండి, నేనైతే చూడలేదండి. నేను భయానికి చెట్టు వైపు తిరిగి కళ్ళు మూసుకున్నానండి. అంటే వాడు చంపేస్తే మమ్మల్ని చంపేని అని ఇంకా నేను మరి అటువైపు అయితే మరి తిరిగి చూడలేదండి. నేను చూడలేదు ఆయన. కానీ ఆ గన్ను తుల్లిన చెట్టు బెరడు తుల్లడం మాత్రం బాగా వైపు వచ్చిందండి. అంటే కంటిన్యూగా కాల్పులు అనేది అలా కంటిన్యూగా మీరు గుర్రాల మీద వెళ్ళినట్లు ఉన్నారు. అంటే దిగి కనీసం కొంతసేపు రెస్ట్ తీసుకుని అంత సమయం అయినా ఇచ్చారా? గుర్రం దిగి ఆ బాత్రూమ్ నడవడం 5 నిమిషాల టైమే ఉందండి. మేము దిగినాక 5 నిమిషాలు. మీరు ఆ బాత్రూమ్ వైపు కనుక వెళ్ళకపోతే ఇంకా మీరు కూడా మేము దొరికిపోయేవాళ్ళమండి. అందరివి దొరికిపోయేవాళ్ళమండి సాలిడ్గా. వాడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు, మగవాళ్ళనే వాడు టార్గెట్ చేశాడండి. పిల్లల్ని ఆడవాళ్ళని వాడు ముట్టలేదండి. అది జరిగింది. ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉందా వాళ్ళు చేసేటప్పుడు? ఆడవాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళ మీద అసలు కాల్పులు చేయలేదండి. ఆవిడ అడిగింది కూడా, మా భర్తను చంపారు, నన్ను నా కొడుకుని కూడా చంపేయండి అని ఆవిడ అడిగిందండి. అడిగితే లేదు మేము అలా చేస్తే మీరు వీడియోలో గట్రా చేసి బయటకు రిలీజ్ చేస్తారు, మేము ఇలాంటి వాళ్ళమని, మాకు అది అవసరం లేదు అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏంటి మంచి ఇది ఇచ్చారండి బయటికి. అంతే కదా, వాళ్ళు చంపడం వల్ల వాళ్ళు గవర్నమెంట్కి ఏంటి ఇస్తున్నారండి వాళ్ళు. అక్కడ భీకరమైనటువంటి సంఘటన మీరు చూసారు. చూసినప్పుడు అసలు ఊహించగలిగారా? ఎందుకంటే ఆహ్లాదంగా ఎలా ఊహిస్తామండి అలాంటి పరిస్థితిని? అసలు ఎవ్వరు కూడా కల్లో కూడా అలాంటి ఊహించమండి. అసలు సినిమాలు చూస్తేనే భయపడి కళ్ళు మూసుకునే మనుషులు మేము. అలాంటిది చూసేటప్పటికి ఆ వణుకు అది
మాకు ఎలా ఉందంటే మరి మీ మాటలతో నేను చెప్పలేనండి సార్. అది మరి ఆ భయాన్ని వర్ణించలేము. 18వ తారీఖున వెళ్ళారు. 18 నుంచి ఆహ్లాదకరంగా గడిచినటువంటి మీ విహారయాత్ర ఒక్కసారిగా ఇది ఇలా ఈ సంఘటన చూసేసరికి చాలా బాధగా ఉందండి. అసలు మాలో ఒక మనిషి ఇంత ప్రోగ్రామ్ ప్లాన్ చేసిన మనిషి వెనక్కి రాకపోవడం అనేది మాకు ఇంక చెప్పలేనంత బాధగా ఉందండి సార్. అది పాపం ఆయన్ని మళ్ళీ మేము మా కళ్ళెదురుగా ఆయన అలాగ అయిపోవడం అనేది అంత దారుణం అండి. అది వాళ్ళు మరి ఇంక చెప్పలేను సార్. అది మీరు చంద్రమౌళి గారి కుటుంబం అంటే నిరంతర కొలీగ్సా లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎక్కువసార్లు టూర్లకు వెళ్తూ ఉంటామండి కలిసి. అందుకోసం కళ్ళ ముందే నాగమణి గారు కూడా మీతోనే ఉన్నారు ఆ క్షణానికి సంబంధించి. కొంచెం దూరంగా ఉన్నారు. నాగమణి గారు ఇమీడియట్గా మౌళి గారు పక్కన లేరండి. మేమే ఆయన కొంచెం దగ్గర ఉన్నాము. ఆవిడ ఇంకొంచెం దూరంగా ఉన్నారండి ఆవిడ. అదండి. ఇక్కడ శశిధర్ గారు ఉన్నారు. అంటే శశిధర్ గారు ఈ సంఘటన జరిగినటువంటి సందర్భం కూడా చూస్తే ఒకవేళ సడన్గా ఒక్కసారి వచ్చారు అంటే మీ మిస్సెస్ ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా వేరే ఎవరన్నా ఒకే వైపు నుంచి వచ్చారా లేకపోతే 2-3 వైపుల నుంచి గుమ్ము కూడా వచ్చినట్లు ఏమైనా అనిపించిందా? మాకు అది తెలియలేదు. ఎందుకంటే ఆ ఉన్న ప్లేస్ అంటే ఒక పెద్ద మైదానం లాంటి స్థలం అండి. దాని ఒకవైపు ఒక 2-3 గోల్ఫ్ కోర్టులు కలిసి ఉంటే అట్లా ఉంటుందండి పచ్చిక బయలుతో. ఒకవైపు అంతా పెద్ద పైన్ ట్రీస్ ఉన్నాయి. ఆ పైన్ ట్రీస్ వెనుక వైపు హిమాలయస్ ఉన్నాయండి. ఆ సీనరీ అక్కడికి మేము ఇలా వెళ్ళి ఆ ప్రక్కనే చిన్న షెడ్లు వేసి క్యాంటీన్స్ షాప్స్ ఉన్నాయి. అందరూ అక్కడ తింటున్నారు. మేము తిందాం అనుకుని టాయిలెట్కి వెళ్ళి తిందాం అని చెప్పి ఒక 100-200 మీటర్ల దూరంలో టాయిలెట్స్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి 5 నిమిషాలకి వెళ్ళాము. ఇంకా అందరిలో ఆయన ముందు వెళ్ళారు. మిగిలిన ఇద్దరు టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి గన్ షాట్స్ 2-3 వినబడ్డాయి. గన్ షాట్ వినబడితే ఏమైనా అక్కడ ఎవరైనా లోకల్గా పక్షులను లేకపోతే వీటిని హంటింగ్ చేస్తున్నారేమో అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 షాట్స్ వినబడినాయండి. అప్పుడు చూసేసరికి క్యాంటీన్స్ దగ్గర నుంచి ఆడవాళ్ళ అరుపులు వినబడుతున్నాయి. 3-4 ఆడవాళ్ళు గట్టిగా ఏడుస్తున్నాయి, అరుపులు వినబడుతున్నాయి. వాళ్ళ ముందు మనుషులు పడిపోయి ఉన్నట్టు కనబడుతుంది. ఎదురుగా ఒక మనిషి గన్తో ఇలా అంటూ చేస్తున్నట్టుగా కనబడిందండి. వెంటనే నాకు అర్థమైంది ఇది అటాక్ అవుతుందని. అంటే తుపాకుల శబ్దం మీకు వినపడేసరికి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు, మీ ఇద్దరికి వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉండదు? మేము 6 ఒక దగ్గర టాయిలెట్స్ దగ్గర ఉన్నాం సార్. మాతో పాటు ఇంకొక 5 ఉన్నారు. మాకు ఒక 100 నుంచి 200 మీటర్ల మధ్య దూరంలో ఉన్నారండి వాళ్ళు. నేను ఒక ఇద్దరిని మాత్రం మేము చూడగలుగుతున్నాను, టెర్రరిస్టులని. వాళ్ళ డ్రెస్సు అంగి ఆ గన్నుతో వలన. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళని కాలుస్తూ అరుస్తూ ఉంటే ఇంతలో ఒకడు మా వైపు రావడం కనబడేసరికి ఇటువైపు వస్తున్నాడు. మనం ఇక్కడికి ఈ టాయిలెట్ వెనుకుంటే డేంజర్ అని చెప్పి బయటికి వెళ్దాం అంటే చుట్టూ ఫెన్సింగ్ ఉందండి. ఆ ఫెన్సింగ్ క్రింద నుంచి జారి అక్కడ మధ్యలో చిన్న వాగు ఉంది, రాళ్ళతో నిండిన వాగు ఉంది. ఆ వాగు దాటి కొండవాళ్ళకి అవతలకి ఎక్కి చెట్లు పక్కకి చేరుకుంటున్నాం. అంటే అటాక్ జరగకముందా జరిగిన తర్వాత? అంటే ఈ అటాక్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక పక్క నుంచి భయం, గన్తో కాల్ చేస్తున్నారు. మీ మీతో పాటు ఉన్న టెర్రరిస్టులు అందరినీ కూడా కాల్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే ఆ టైంలో అసలు మీకు ఎస్కేప్ అవడానికి అసలు ఏమైనా ఛాన్స్ దొరికిందా మీరు బయటికి రావడానికి? అదే ఛాన్స్ ఏంటంటే ఆ కొండ ఫెన్సింగ్ నుంచి పారిపోవాలి. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదండి. అంటే మాకు ఒకవేళ కొండవాగు కనుక మీరు వెళ్తే అది లోయ అవతల కొండ వాల్ అండి. ఆ వాల్లోకి వెళ్ళి ఆ వాల్ పక్కన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల చాటుకి వెళ్ళిపోతున్నాం. నేను కాస్త ఒక 100 మీటర్ల దూరంలో నేను చెట్టు దగ్గర ఉన్నాను. ఆ పక్కన కొద్ది దూరంలో చంద్రమౌళి గారి భార్య నాగమణి గారు ఒక చెట్టు పట్టున్నారు. నా భార్య ఇంకొకరు ఆయన భార్య మౌలి గారు వెనకనున్నారు. సో వీళ్ళిద్దరికి 2 చెట్ల దగ్గర చెట్లు ఉన్నారు. ఈ చెట్టు చాటుని వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళకి ఒక 10-20 అడుగుల దూరంలో మౌలి గారు చెట్టు దగ్గర ఉన్నారు. అక్కడికి టెర్రరిస్ట్ రావడం నేను చూస్తూ ఉంటే ఆయన నాకు కనబడలేదు. కానీ టెర్రరిస్ట్ గన్నుతో ఇలా 3-4 షాట్స్ పేల్చడం నాకు కనబడింది. 2 అడుగులు వేసి వీళ్ళ ఆడవాళ్ళ వైపులు రావడం చూసి మళ్ళీ అది కనబడింది. మళ్ళీ వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మ అయితే మన వాళ్ళకి ఏమీ జరగలేదని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు మౌలి గారు పడిపోయిన సంగతి నాకు కనిపించలేదు అసలు. మౌలి గారు చనిపోవడం కానీ అంటే ఇప్పుడు మీ వైఫ్ మా వారు చెప్తున్న దాని ప్రకారం ఈవిడ్ని ఆ ఫెన్సింగ్లో నుంచి బయటికి లాగిన తర్వాత ఆయన బయటికి రాలేకపోయారా? ఆయన కూడా ఆ ఫెన్సింగ్ నుంచి ఆయన కూడా బయటకు వచ్చేసారండి. బయటకు వచ్చేసి చెట్ల దగ్గర మళ్ళీ అప్పెక్కి కొండవాళ్ళు ఎక్కి చెట్ల చాటుకు వస్తున్నాం. ఇంతలో ఎంత వేగంగా వాడు మరి మా వెనకని వచ్చాడు టెర్రరిస్ట్ మాకు తెలియలేదు. వాడు 1 నిమిషంలో అంత వేగంగా వాడు వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు అక్కడ ఆడవాళ్ళని అందరినీ వదిలేస్తున్నారు, పిల్లల్ని వదిలేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే మగవాళ్ళనే టార్గెట్ చేయడం అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళనే షూట్ చేస్తున్నారో దాన్ని ఏమైనా గమనించారా అసలు?
అంటే మేము అది పూర్తిగా గమనించలేదు, కానీ అక్కడ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ మగవాళ్ళకి ఆరోగ్యస్తున్నారు, ఆడవాళ్ళని వదిలిస్తున్నారు. మీరు ఎందుకు వాళ్ళు కొంతమంది అయితే మమ్మల్ని చంపేసి నా భర్తని చంపేసి నాకు నన్ను ఎందుకు చంపలేదు అంటే మేము ఆడవాళ్ళని